అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఏప్రిల్ 12వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారికి ప్రతికూల సమయాలు అనుకూల సమయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారి జీవితంలో ఎదురవబోయే సమస్యలకు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే తప్పకుండా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామదాసు స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒకసారి మన గురువుగారిని అయితే సంప్రదించి చూడండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే తప్పకుండా పరిష్కారం లభించి తీరుతుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ఎంతో ప్రత్యేకత కలవారు. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి చూడండి. మీకున్న సమస్యలకు తప్పకుండా పరిష్కారం లభించి తీరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రాశిగల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే కనుక వీరు ఎంతో ఓర్పు, దయా, హృదయం కలవారని అయితే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరితో ఎంతో కలివిడిగా ఉంటారు. ప్రతి ఒక్కరిని వీరు ఆప్తమిత్రులాగా అయితే భావిస్తూ ఉంటారు. రేపటి రోజున ఈ యొక్క రాశిగల వారికి ఒక మంచి అవకాశం అయితే అనుకూలమైన రోజు అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరు భగవంతుడిపై వీరికి ఉన్న విశ్వాసాన్ని ఎక్కువగా పెంచుకోవడం వల్ల అనేకమైనటువంటి సానుకూలమైనటువంటి మార్పులను కూడా వీరి జీవితంలో వీరు చవిచూడబోతున్నారు. వీరు నీతికి, నిజాయితీకి ఇప్పటి వరకు వీరికి నిదర్శనం అని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారు నీతి నిజాయితీగా ఉన్నప్పటికీ కూడాను వీరి చుట్టూ ఉన్నవారు వీరిపై కుళ్ళు కుతంత్రాలు జరుపుకుంటూ ఉంటారు. అయితే అసలు వీరు ఎవరిని కూడా పట్టించుకోరు. అయినా కూడా వీరికి దక్కబోయే ప్రశంసల వర్షానికి కావచ్చు, అలాగే దక్కబోయేటటువంటి అదృష్టవంతానికి కావచ్చు, ఒక విధమైన ద్వారా వీరు అన్ని విధాలుగా కూడా మంచి ప్రయత్నాలు అయితే చేయబోతున్నారు. వైవాహిక జీవితంలో కావచ్చు, అలాగే వీరికి రాబోతున్నటువంటి ఒక అదృష్టపరంగా ధనరూపంగా కానివ్వండి, ఎటువంటి రూపంలో అయినా కానీ వీరి యొక్క చేతికి తప్పకుండా రేపటి రోజున అయితే అదృష్టం అయితే రాబోతుంది. వీరి చేతికి ఎటువంటి ఆటంకం కలగకుండా చాలా ప్రయత్నాలు అయితే చేయబోతున్నారు. వారు ఎవరో కాదు, మీరు కాస్త అయితే కొందరి వలన నష్టపోబోతున్నారు. అలాగే మీకు మంచి మార్గాల నుండి కూడా డబ్బు అందబోతుంది. ఈ యొక్క రాశిగల వారికి ప్రమోషన్స్ తప్పకుండా పొందే అవకాశాలు చాలానే కనబడుతూ ఉన్నాయి. ఎప్పుడూ కూడా సంతోషకరమైనటువంటి వాతావరణం కావాలని అయితే వీరిని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు. రేపటి రోజున వీరి యొక్క కుటుంబంలో మంచి అవకాశం కూడా తలుపు తట్టబోతుంది. వీరు కుటుంబంతో గడిపే అవకాశాన్ని రేపటి రోజున ఎంతో ఆహ్లాదపరకంగా, ఎంతో ఆనందభరితంగా అయితే గడపబోతున్నారు. రేపటి రోజున ఎన్నో మధుర క్షణాలను కూడా వీరు నిలుపుకోబోతున్నారు. వీరికి ఒక రాజయోగం కలగబోతుందని అయితే చెప్పుకోవచ్చు. వీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా రేపటి రోజున ఎంతో అదృష్టం అయితే వీరిని అడుగు వేయబోతుంది. శుభకార్యాలకు వెలిగేటప్పుడు సమయం కాస్త రేపు మంచి సమయం అని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారికి ఎంతో శుభకరమైన దినం అనేది చెప్పుకోవచ్చు. కష్టపడి చేసే ప్రతి పనిలో కూడా నలుగురిలో పేరు సంపాదించుకుంటూ ఉంటారు. మంచి విజయాన్ని సాధిస్తారు. వీరు విజయం చూసి ఎవరిని కూడా కొంతమందిని గిట్టవారిని అసలు వీరు ఆ విజయం ఎట్టి పరిస్థితిలో కూడా వీరికి దక్కని విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను అటువంటి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం తప్పకుండా వీరికి మెండుగా అయితే ఉంటుంది. ఈ యొక్క రాశిగల వారు చాలా రోజుల నుంచి వీరి యొక్క పనిలో కానివ్వండి, వృత్తి వ్యాపార రంగంలో కానివ్వండి, అన్ని రకాలుగా కూడా భగవంతుని నమ్ముకుని పని మొదలు పెడుతూ ఉంటారు. ఎవరికి ఎటువంటి అన్యాయం చేయకుండా నీతిగా, నిజాయితీగా బ్రతికేటువంటి వారు అనేది చెప్పుకోవచ్చు. కొంతమంది దుష్టుల వలన వీరు చాలా ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. భగవంతుని మీద ఎంతో భారం వేస్తూ భగవంతుని అనుగ్రహం వల్ల ఇబ్బంది కలిగిన వారిని భగవంతుడు తప్పకుండా శిక్షిస్తాడనే నమ్మకంతో వీరు తప్పకుండా అయితే భగవంతుని మీద నమ్మకాన్ని అయితే అసలు ఒమ్ము కానివ్వరు. వీరి యొక్క పని పట్ల శ్రద్ధ వహించడం కానివ్వండి, అనేక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి రోజులు తప్పకుండా కనబడుతున్నాయి. కాస్త జాగ్రత్త వహించవలసిన అవసరం చాలానే ఉంది. ఉద్యోగానికి మార్చవలసిన అవసరం కూడా ఉంది. కొంతమంది ప్రత్యర్థుల వలన మీకు హాని కలగబోతుంది.
మీ తోబుట్టువుల వలన కానివ్వండి పూర్తి మద్దతు అయితే లభిస్తుంది. వైవాహిక జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు ఎదుర్కొనవలసిన పరిస్థితులు ఏర్పడతాయనైతే చెప్పుకోవచ్చు. కొంచెం ప్రమాదకరమైనటువంటి పనులు కూడా చేయకుండా ఉండాలి. మీ యొక్క ప్రసంగం ప్రవర్తనపై నియంత్రణ కలిగి ఉండాలి. రేపటి రోజున కోపాన్ని మీరు తప్పకుండా అదుపులో పెట్టుకోవాలి. ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత వాతావరణం నెలకొనేలాగా చేసుకోవాలి. ఆరోగ్యంలో హెచ్చుతగ్గుల వలన మీకు కొన్ని సమస్యలు తలెత్తబోతున్నాయి. అప్రశాంతంగా మీరు గడపడం వల్ల ఎటువంటి సమస్యలు రాకుండా ఎదుర్కొనవచ్చు. రేపటి రోజున తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, ఇలా మీ గురువుల ద్వారా కావచ్చు మంచి ఆదరణ అయితే పొందబోతున్నారు. ఏదైనా చేయాలనే ప్రయత్నాలు కనుక మీరు మొదలు పెడితే మీ యొక్క తల్లిదండ్రుల యొక్క అనుమతి తీసుకొని తర్వాత ప్రారంభించడం ఎంతైనా మంచిది. మునుపటి కంటే కూడా మెరుగ్గా ఏదైనా ఒక పనిని చెప్పినటువంటి పనిని చేసే అవకాశం కూడా కనబడుతుంది. మీ యొక్క పనులన్నీ కూడా రేపటి రోజున మంచిగా సజావుగా సాగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాహనాన్ని కొనుగోలు చేయడానికి మీరు రుణాన్ని దరఖాస్తు చేసుకుని ఉంటారు. అలాగే మీ యొక్క తల్లిదండ్రుల తరపున బాధ్యతలు అప్పగిస్తూ ఉంటారు. ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు పొందబోతారు. రేపటి రోజున ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి మీరు గౌరవ మర్యాదలను కూడా పొందబోతున్నారు. ఆసక్తిగా ఎన్నో పనులను సాధించబోతున్నారు. ఇంటి యొక్క పరిశుభ్రత నిర్వహణపై మీరు పూర్తిగా మనసు పెట్టి చేస్తూ ఉంటారు. రేపటి రోజున మీరు ఎటువంటి రంగంలో ఎటువంటి పని చేపట్టినా కూడా మంచి ఫలితాలను అయితే మీరు అందుకోబోతున్నారు. ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకునే విధంగా అయితే మీ యొక్క మాట తీరు ఉంటుంది. అందరినీ ఇట్టే ఆకర్షితులుగా అయితే చేస్తూ ఉంటారు. రేపటి రోజున మీరు పూర్తి శ్రద్ధను కూడా వహిస్తారు. కుటుంబ పట్ల మీరు రేపటి రోజున ఇంటి బయట వెళ్లకుండా చాలా జాగ్రత్త పడతారు. మంచిగా ఒక పనిని మీరు అంతా శుభప్రదంగా అనుకొని మీరు దైవ దర్శనం చేసుకోవడానికి దైవనామస్మరణ చేసుకోవడం ద్వారా అలాగే భగవంతునైనటువంటి పరమేశ్వరుని కూడా మీరు రేపటి రోజున కొన్ని పూజలు నిర్వహించాలి. అలాగే కొన్ని వ్రతాలను చేపట్టేందుకు కూడా రేపటి రోజున సన్నాహాలు చేయబోతున్నారు. దైవనామస్మరణ నిత్యం స్మరించుకుంటూ ఉండడం వల్ల ఇంట్లో శుభ ఫలితాలు అయితే చేకూరుతాయని తెలుసుకోవాలి. రేపటి రోజున ఎటువంటి పని చేస్తున్నా కూడా సహోద్యోగుల పట్ల కొన్ని మాటలు పడవలసిన అవసరం కూడా ఉంటుంది. అలాగే చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థులు కూడా కాస్త శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది. మీ చుట్టూ ఉన్నప్పటికీ కూడా ప్రత్యర్థులతో చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. మీ యొక్క మాట తీరును చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు కోపాన్ని అదుపులోనే పెట్టుకోవాలి. మాట తీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. మీకు ఇటువంటి విషయాలన్నీ కూడా చాలా గుర్తుగా ఉంచుకోవాలి. మీ యొక్క పని పట్ల మీ యొక్క నిబద్ధత పట్ల చాలా గౌరవ ప్రేమను కూడా అర్థం చేసుకొని ఉండాలి. రుణం తీర్చేసే తప్పకుండా మీ యొక్క తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే కనుక మీరు భగవంతుని యొక్క అనుగ్రహం తప్పకుండా తోడవుతుంది. అలాగే మీ యొక్క అంచనాలకు అనుగుణంగా ఒక మంచి పురోగతిని కూడా సాధించబోతున్నారు. రేపటి రోజున ఉద్యోగంలోనూ అలాగే ప్రతి పనిలోనూ మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది మీరు ఎవరినైతే ఏ దైవాన్నైతే మీరు మనసులో స్మరించుకుంటూ పనిని చేపడతారో అటువంటి పని మంచిగా ముందుకు సాగుతూ మంచి ఫలితాలను కూడా మీకు అందివ్వబోతుంది. తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఇప్పటి వరకు మీరు ఎంతో గందరగోళంలో ఉన్నటువంటి పనిని కూడా తప్పకుండా రేపటి రోజున మీరు మొదలుపెట్టి దాన్ని విజయవంతంగా పూర్తి చేయబోతున్నారు. మీకు చాలా కోపం అప్పుడప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అటువంటి కోపాన్ని ఎన్నో సందర్భాల్లో మీరు మంచిగా ఉన్నప్పటికీ కూడాను మాటలు పడే అవకాశం కూడా కోపం ద్వారా రాబోతుంది. ఎప్పుడైతే మీరు పని చేయడానికి మానుకుంటారో కొంతవరకు నిందలు పడడం కూడా తప్పదు. తద్వారా కొంచెం మాటలు పడడం వల్ల మీ యొక్క మనసు కాస్త కష్టపెట్టుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఒక మాట అనకుండా ఆ మాటను అనిపించుకోకుండా జాగ్రత్తగా మీ యొక్క కోపాన్ని తగ్గించుకుంటే మీ మధ్య గొడవలు లేకుండా చాలా ప్రశాంత వాతావరణం అయితే నెలకొంటుంది. కుటుంబ మద్దతు కోసం మీ గౌరవాన్ని ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. ఆస్తికి సంబంధించినటువంటి పత్రాలు ఏమైనా ఉంటే తద్వారా గొడవలు ఏవైనా మీ మీద చేయి చేసుకోవడం ఇటువంటివన్నీ కూడా అనవసరంగా అటువంటి వ్యవహారాలు వస్తూ ఉంటాయి. తప్పకుండా కోపాన్ని అదుపులో పెట్టుకోవడం వల్ల మంచిగా కూర్చుని మాట్లాడుకోవడం వల్ల ఆలోచించి నిదానంగా మాట్లాడుకోవడం వల్ల సమస్యలన్నీ కూడా సమసిపోయి ప్రశాంత వాతావరణం అయితే నెలకొంటుంది. తప్పకుండా రేపటి రోజున నవగ్రహ ఆరాధన చేసుకోవడం ఎంతైనా మంచిది. రోజైనా సరే తప్పకుండా నవగ్రహ ప్రదక్షిణలు చేసుకోవడము అలాగే రావి చెట్టు కింద దీపారాధన చేయడము ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడం ద్వారా అమ్మవారి అనుగ్రహం మీకు ఎంతైనా మెండుగా ఉంటుంది. తద్వారా అష్టైశ్వర్యాలు లక్ష్మీ కటాక్షం మిమ్మల్ని వరిస్తుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.